నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల వేళ ఎవరికి వాళ్ళే కౌంటింగ్ కోసం ఓట్ల లెక్కింపు ఎప్పుడా ఎప్పుడు చూస్తున్నారు. కొంతమంది ఖచ్చితంగా గెలిచి తీరుతామని కొంతమంది రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని దాని మీద కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరి లెక్కల వారే వేసుకుంటున్నారు. ఖచ్చితంగా మాది గెలుపని కూటమి అంటుంది, ఖచ్చితంగా మాది గెలుపని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంది. రాయలసీమ ప్రాంతంలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 40 స్థానాలు తగ్గకుండా వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ చేసుకోవడం ఖాయమని అనేక సర్వే సంస్థలు చెప్పాయి. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా ఉన్న తటస్థులు కూడా చెప్తున్నారు. 2019లో 52లో 49 సీట్లు వచ్చాయి. ఈసారి 42, 43 రావచ్చు, కానీ ఫైనల్గా 40కి ఫిక్స్ అయ్యారు వైఎస్ఆర్సీపీ. మరి ఇదే క్రమంలో గోదావరి జిల్లాలో 34 సీట్లలో ఖచ్చితంగా 15 తగ్గకుండా 15 పైబడి వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ లెక్కలు వేస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాల్లో అక్కడ కూడా విజయనగరం అయితే 9లో ఖచ్చితంగా 8 వైఎస్ఆర్సీపీ అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే పరిస్థితి, 10లో 8 వైఎస్ఆర్సీపీ అని, మిగిలిన 2 కూటమి అని చెప్తున్నారు. ఒక విశాఖపట్నం సిటీలోనే కాస్త టీడీపీకి ఉన్న వెస్ట్, ఈస్ట్, సౌత్లో టీడీపీకి ఎడ్జ్ ఉందని అంటున్నారు. విశాఖపట్నం రూరల్ వస్తే మళ్ళా వైఎస్ఆర్సీపీ కూడా గట్టిగానే సీట్లు తీసుకునే అవకాశం ఉందని లెక్కలేస్తున్నారు. మరి గుంటూరు జిల్లాలో ఈసారి ఓట్ల శాతం ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయంటే మరి ఖచ్చితంగా చాలామంది కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమికే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న లెక్కలు చూస్తే, ప్రజల నాడి చూస్తే, అక్కడికి వెళ్ళి ప్రజల యొక్క పల్స్ను గమనిస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఆ 2 జిల్లాలు కూడా అత్యధికంగానే అనుకున్న స్థాయి కంటే వైఎస్ఆర్సీపీ సీట్లు రావడం ఖాయమని చెప్పి ప్రచారం జరుగుతుంది. లెక్కలు కూడా అలా చూపిస్తుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలి? కూటమి ఏమో మా లెక్కలు మాకున్నాయి అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ లెక్కలు చెప్తున్నారు. ఫిక్స్ అయ్యారు, ఒక రాజకీయ పరంగా ఫిక్స్ అయిపోయారు. మ్యాజిక్ ఫిగరు 88 సీట్లు వస్తే వాళ్ళదే అధికారం. 95 నుండి 100కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గవని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక సర్వే సంస్థ చెప్తుంది. అదే లెక్కని టీడీపీ కూటమి కూడా 100కు తగ్గవు టీడీపీకి అని అదే లెక్క చెప్తున్నారు. కొంతమంది 75 సీట్లు వైఎస్ఆర్సీపీ దారదని చెప్పి అప్పుడే బెట్టింగ్లు కడుతున్నారు. ఫిక్స్ అయినట్టున్నారు. 75 వైఎస్ఆర్సీపీ కానీ 100 కూటమి అని, అదేవిధంగా 100 వైఎస్ఆర్సీపీ అని, 60 నుంచి 65 వరకు టీడీపీ కూటమి అని చెప్పి రకరకాల లెక్కలు వేస్తున్నారు. మరి ఈ లెక్కలకి అంతిమ పరిష్కారం జూన్ 4 కానీ ఇవన్నీ ఊహాగానాలు, రకరకాల ఈక్వేషన్స్, ప్రజల్లో గ్రామాల్లో ప్రతి బూత్ వారీగా ఏ బూత్లో ఎలా పోలింగ్ జరిగింది, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పోలింగ్ జరిగింది, మార్నింగ్ జరిగిన పోలింగ్ అంతా కూటమికని, మధ్యాహ్నం జరిగిందంతా వైఎస్ఆర్సీపీకని, ఇలా రకరకాల లెక్కల్లో మునిగి తేలిపోయినారు. రాత్రి 8-9 గంటల వరకు జరిగే పోలింగ్, మహిళల ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకే ప్రజలు మొగ్గు చూపారని ఒక ప్రచారం ఉంది. సహజంగా మహిళలు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి 2019 నుంచి సంక్షేమ పథకాలు కానీ అన్ని స్కీమ్స్ ఏమున్నా కూడా వాళ్ళ గుమ్మం ముందే సచివాలయాలు పెట్టి, రైతు భరోసాలు పెట్టి, వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. మరి ఇళ్ల ముందే సచివాలయాల ద్వారా సేవలు వస్తున్నాయి, ఇంటి ముందే ప్రజల వద్దకే పాలనలాగా
గడప ముందుకే ప్రజా సంక్షేమ పథకాలు, అంతేకాకుండా పెన్షన్స్ ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకల్లా పెన్షన్స్ ఇళ్ల వద్దకే. మరి ఇన్ని సౌకర్యాలు పొందుతున్నాడు, మహిళలు అందరూ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి ఉంటారనేది వైఎస్ఆర్సీపీ లెక్కలు చెప్తుంది. మరి ఇదే జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారం రావడం ఖాయమవుతుంది. ఒకవేళ కొన్ని నియోజకవర్గాలు నువ్వా నేనన్న రీతిలో పోటీ జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వచ్చిన 100 కూటమికి రావచ్చు, కూటమికి వచ్చిన 100 వైఎస్ఆర్సీపీకి రావచ్చు. అయితే టీడీపీ కూటమి ఎక్కడ కూడా పెద్ద జోష్ కనిపించట్లా, సైలెంట్గానే ఉన్నారు. ఎక్కడ కూడా అధినేతే మాట్లాడలేదు ఇంతవరకు. అధినేత ఎక్కడున్నారో తెలియదు, ఏ దేశంలో ఉన్నారో తెలియదు. కానీ కనీసం అధినేత వైపు నుంచి ప్రజలకి, ఓటర్లకి కనీసం కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి ఇప్పటివరకు లేదు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఎలక్షన్ని చూశారు చంద్రబాబు గారు. ప్రతిసారి పోలింగ్ అయిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకి థ్యాంక్స్ చెప్పడం, ఓడినా గెలిచినా ప్రజల అభిప్రాయమే శిరసావహిస్తుందని చెప్పిన సందర్భాలు. ఈసారి మాత్రం చంద్రబాబు గారు కనీసం మీడియాని అడ్రస్ చేయలేదు. ప్రజలకి కనీసం చంద్రబాబు గారి వైపు నుంచి ఒక మెసేజ్ కూడా లేదు. మరి ఎందుకని, ఏ కన్ఫ్యూజన్లో ఉన్నారు? కూటమిని గెలవదని చెప్పి ఆశలు వదిలేసుకున్నారా, లేకపోతే దాంట్లో వ్యూహాత్మకంగానే ఎవరించి ఆలోచన జరుగుతుందా? ఎవరికి అంతుపట్టని సమస్య, అంతుపట్టని వ్యవహారం ఇది. మరి ఇవన్నిటికీ పరిష్కారం జూన్ 4. అప్పటి వరకు ఎవరికి వాళ్ళే ఆశల పల్లకులో ఉండవలసిందే. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,